ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం. ప్రార్థిస్తేనే అవతరించాను. కృష్ణ పరమాత్ముడు ముచికుందునికి దివ్య దర్శనం అనుగ్రహించాడు. అప్పుడు ముచికుందుడు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించే చతుర్భుజుడైన మహావిష్ణువు రూపాన్ని చూసి, స్వామి, నీవెవరవు? చంద్రుడువా, ఇంద్రుడివా, అగ్నివా, సూర్యుడివా, శివుడివా, విధాతవా, విష్ణువా? నీ రూపము భూమ్యాకాశాల్లో నిండిపోయి ఉన్నది అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో, ముచికుంద, నా గుణాలను కానీ జన్మ కర్మలను కానీ గుణించే శక్తి నాకే లేదు. నేను రాక్షసులను నిర్జించే నిమిత్తము ధర్మాన్ని ప్రతిష్ఠించే ఉద్దేశంతో బ్రహ్మదేవుని ప్రార్థనపై వసుదేవనందనుడై అవతరించాను. నిన్ను అనుగ్రహించటానికి ఇలా వచ్చాను. నా భక్తులైన వారు నన్ను దర్శించిన తర్వాత దుఃఖితులు కావటం అనేది ఉండదు అని పలికాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకసారి ఇలా పలికారు, నా అంతటి నేను ఈ భూలోకానికి రాలేదు. ఎందరెందరో సాధువులు, సన్యాసులు, భక్తులు, జ్ఞానులు, యోగులు, సత్పురుషులు, అన్ని మతముల వారు, జాతుల వారు, దేశముల వారు ప్రార్థనలతో ఆహ్వానించగా నేను అవతరించాను. ఈ దినం ఈ ప్రదేశంలో మీరు నన్ను చూస్తున్నారు. మీరందరూ నాకు చిరపరిచితులు. మానవులను దైవీ మార్గంలో శయనింపచేయటము ప్రతి అవతారంలోనూ నా కర్తవ్యం. మీరు నా వైపునకు ఒక అడుగు వేస్తే నేను మీ వైపునకు 100 అడుగులు వేస్తాను. మీరు పశ్చాత్తాపంతో ఒక కన్నీటి బొట్టును బిడిస్తే నేను 100 కన్నీటి బొట్లను తుడుస్తాను. దుఃఖభారంతో కృంగిపోయే మానవుడు నా యొద్దకు వస్తే నాకు అపరిమితానందం కలుగుతుంది. నాతో అతనికే ఎక్కువ పని. నా సంకల్పమున్న కారణం చేతనే మీరు ఇక్కడికి రాగలిగారు. మిమ్మల్ని ఎవరిని నేను విడవజాలను. అది నా స్వభావము కాదు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో బయోసైన్సెస్ చదివి పిహెచ్డి చేసిన ప్రబల్ మాల్ అనుభూతి అద్భుతంగా ఉంది. ఆయన 16 సంవత్సరాల వయసులో కాశ్మీర్ లోయలోని కోహోహోయ్ పర్వతాలకు పర్యటనకు వెళ్ళాడు. అప్పుడు హిమగిరులపై తమ కాటేజీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ వెనుక ఉన్న అందమైన పర్వతం మీద అతని దృష్టి పడింది. దారిలో సన్నగా ప్రవహిస్తున్న నదిని దాటి ముందుకు వెళ్ళాడు. పర్వత శిఖరం చేరుకున్నాడు. అక్కడ చిన్న గుహ అతని దృష్టిని ఆకర్షించింది. ఆ గుహ అందంగా, పవిత్రంగా, హాయిగా అనిపించింది. పర్వత శిఖరం మీదకు కష్టపడి రావటం వల్ల ప్రబల్ మాల్ ఆ గుహలోని గోడను ఆనుకొని కూర్చున్నాడు. ఇక అప్పుడు ఆరంభమైంది అద్భుతమైన దృశ్యాలు కనిపించటం. క్రమంగా చీకటిగా అనిపించింది. ఆ చీకట్లో అతనికి ఒక చిత్రం పెద్దదవుతూ స్పష్టంగా కనిపించసాగింది. దూరంగా పెద్ద సరోవరం. ఆ సరస్సు నీలము, ఆకాశము నీలము కలిసిపోయాయి. తీరాన బంగారపు రంగు ఇసుక. ఎక్కడి నుంచో గోపాల బాలకులు బృందాలుగా వచ్చి ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు. వారితో ఆవులు, దూడలు కూడా ఉన్నాయి. వారందరి మధ్యలో వారి నాయకుడు నీలంగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించసాగాడు. అతని చుట్టూ ఆ బాలకులు ఆటలాడుతున్నారు. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, మరొకసారి అంతటా కనిపిస్తున్నారు. ఆ దృశ్యంలో లోపం ఒక్కటే, అది శబ్దం లేకపోవటం. ఆ గోపబాలురంతా అలసిపోయారు. ఆ శ్యామసుందరుడు వారినందరినీ చుట్టూ కూర్చునమని సైగ చేశాడు. అందరూ తాము తెచ్చుకున్న ఆహారం బయటకు తీశారు. కలిపి ముద్దలు చేసి ఆ నీలాల సుందరుడు ఒక్కొక్కరికి ఆ మధుర పదార్థాన్ని పెట్టసాగాడు. భోజనాలు అయ్యాయి. అందరూ ఆ బాలుని చుట్టూ ఆసక్తిగా కూర్చున్నారు. అంతా ఆ బాలుడు తన ముందున్న ఇసుకను గోపురపు ఆకారంగా పోగు చేశాడు. శిఖరం మీద చదునుగా, నునుపుగా చేశాడు. మెల్లగా తన కుడి చేతిని లోపలికి పోనిచ్చాడు. ఎడమ చేతితో వారికి సైగ చేస్తున్నాడు. నేను లోపల నుంచి ఏమి తీస్తానో చెప్పుకోండి చూద్దాం అన్నట్లుగా. ఎవరూ చెప్పలేకపోయారు. కొంటెనవ్వులు నవ్వుతూ ఆ బాలుడు మెరిసే ఒక పొడుగాటి వస్తువును బయటికి తీశాడు.
తన చుట్టూ కూర్చున్న బాలురందరికీ చూపించాడు. ఆ శ్యామసుందరుడు ఆ బొమ్మని అలా అందరికీ చూపిస్తుంటే ఆ గుహలో కూర్చున్న ప్రబలమాల్ ఒక భంగిమలో ఆ బొమ్మ స్పష్టంగా కనిపించి ఆశ్చర్యపడ్డాడు. ఆ బొమ్మ భగవాన్ సత్యసాయి బాబా వారిది. ఆ నల్లని బాలుడు ఆ బొమ్మను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. కుడి చేతి వేలుతో తనను చూపించటం, తర్వాత అదే వేలుతో ఆ బొమ్మను చూపించటం, ఉన్నవారికి ఏదో చెప్పటం, శబ్దం లేకపోవటం వల్ల మాట వినిపించటం లేదు. అయినా అర్థమైంది. ఆ బాలకృష్ణుడు తన మిత్రులతో చెప్తున్నాడు, తాను తర్వాత ఈ బొమ్మలో ఉన్న రూపంతో అవతరిస్తానని. తర్వాత క్రమంగా ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. తీరా చూస్తే ఆ గుహ దగ్గర తానొక్కడే ఉన్నాడు. అతని మనస్సు ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయింది. ప్రబలమాల్ మనస్సులో ఈ సన్నివేశం చెరగని ముద్ర వేసింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయి భగవానుని దయ వల్ల కొన్నాళ్లకు ప్రశాంతి నిలయంలో స్వామి కళాశాలలో చేరాడు. ఎంఎస్సి చదివే రోజుల్లో ఒకసారి భగవాన్ బాబాకి సన్నిహితంగా ఉండే అవకాశం కలిగింది. అప్పుడు అనుకొనకుండగా అతను స్వామిని తనకు ఎప్పుడు తోడుగా ఉండే ఒక మంత్రం బోధించమని అడిగాడు. మరలా అడిగాడు. అప్పుడు స్వామి సమ్మోహనమైన మందహాసంతో అన్నారు, సాయి కృష్ణ అని. అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆనాడు కాశ్మీర్ గుహ దగ్గర అనుభవాన్ని సాయి భగవంతుడు నిర్ధారణ చేశారని స్పష్టమైంది. షిరిడీ సాయినాథుని సన్నిధిలో నివసించిన కాకా దీక్షిత్ మనవుడు డాక్టర్ గాడియా మహాశయుడు. ఆయన శ్రీ సత్యసాయి బాబా వారి దయతో మణిపాల్లో మెడిసిన్ చదివి బాబా అనుమతితో ఆఫ్రికాలో తర్వాత ఇంగ్లాండ్లో వైద్య సేవ చేశారు. విదేశాలలో ఆయన నిర్వహించిన శ్రీ సత్యసాయి లక్షార్చన పాదుకా పూజల ప్రభావంతో ఖండాంతరవాసులు బాబా సన్నిధికి రావడం జరిగింది. ఆయన రచించిన సాయి స్మరణంలో ఇలా పేర్కొన్నారు, స్వామి నుండి ఏదైనా మంత్రోపదేశం పొందాలని నాకు చిరకాలం నుండి ఒక కోరిక ఉండేది. నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఏదైనా మంత్రమును అనుగ్రహింపమని నేను స్వామిని వేడుకుంటూ వచ్చాను. స్వామి కూడా ఎప్పటికప్పుడు వేరే విషయాలు మాట్లాడుతూ దానిని దాటవేస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఆయనకు సంకల్పం కలిగింది కాబోలు ఆయన నాకు ఓం శ్రీ సత్యసాయి కృష్ణాయ నమః అనే మంత్రమును అనుగ్రహించారు. దీనిని కేవలం నా ఒక్కడికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ ఒక సాధనంగా వినియోగించమని ఆదేశించారు. స్వామి అనుగ్రహంతో భగవాన్ బాబా వారి దివ్య పాదార విందములను అక్షింతలతో పూజిస్తూ 1,00,000 సార్లు ఈ మంత్రమును సామూహికంగా జపించే లక్షార్చన విధానము రూపొందించడం జరిగింది అని తెలియచేశారు. 1970వ సంవత్సరం మే నెలలో భగవాన్ బొంబాయిలో ధర్మక్షేత్ర ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత భక్తుల బృందంతో ఉన్న నవనగర్ రాజమాత సాక్షాత్తు కృష్ణుడైన స్వామితో కలిసి ద్వారకను సందర్శిద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్వామి మాతృదేవత ఈశ్వరమ్మ కూడా ఆ బృందంలో ఉన్నది. ద్వారకలోని విశాలమైన కృష్ణ మందిరము స్వామి రాక కోసం ఎదురు చూసే జనముతో కిటకిటలాడసాగింది. ఆ భక్త బృందానికి కూడా మందిరం లోపల వెళ్ళటం చాలా కష్టమైంది. లోపల జనం రద్దీ ఎక్కువగా ఉండి ఊపిరాడకపోవటం వల్ల జనం ఒత్తిడి తగ్గించడానికి స్వామి వచ్చి ఆరుబయట చదరంగా ఉన్న ప్రదేశంలో మధ్య నిలబడ్డారు. జనమంతా స్వామి చుట్టూ గుమిగూడారు. భగవాన్ బాబా వారందరికీ దర్శనం అనుగ్రహించి ఆనందం కలిగించారు. అక్కడి నుంచి బయలుదేరి స్వామి భక్త బృందము మిదాపూర్ వెళ్ళి కార్లలో సాయంత్రము తిరిగి ద్వారక మీదుగా వస్తున్నారు. ద్వారక మందిరాన్ని మాతృశ్రీ ఈశ్వరమ్మ కారు అద్దాలలో నుంచి మరొక్క మారు చూసింది. ప్రశాంతంగా మరొకసారి కృష్ణుని దర్శించుకుంటే బాగుండు అనుకున్నది. కానీ కార్లు ముందుకు సాగాయి. దాదాపు అరగంట తర్వాత రహదారి ప్రక్కనే పొడుగ్గా గట్టు కనిపించింది. స్వామి సూచనపై కార్లన్నీ ఆగాయి. అందరూ స్వామి వెనుకనే నడువసాగారు. ఆశ్చర్యం! చిన్న మలుపు తిరగగానే బ్రహ్మాండమైన సముద్రం కనిపించింది. భక్తులందరూ స్వామి వెనుకనే సముద్రం వైపు ఇసుకలో నిదానంగా నడిచి వెళ్ళారు. స్వామి సముద్రం వైపే చూస్తున్నారు. బహుశా ద్వాపరయుగం చివరిలో సముద్రంలో మునిగిపోయిన ద్వారక స్ఫురణకు వచ్చి ఉంటుంది. సరిగ్గా ఆ ప్రదేశం పేరు కురంగ.
స్వామి ముందుకు నడిచారు. సముద్రం నీటి అలలు స్వామి పాదాలను సుకుమారంగా స్పృశించాయి. తర్వాత ఇసుకలో అందరూ స్వామి చుట్టూ ఆసీనులయ్యారు. వారంతా స్వామి చెప్పినట్లుగా స్వామి ముందు ఇసుకను కుప్పగా పోశారు. భగవాన్ బాబా సంకల్పం వల్ల ఆ ఇసుక పంచదారగాను విభూతిగాను మారిపోయింది. అప్పుడు బాబా, ఈరోజు ఉదయం దేవాలయంలో ఎంతమందికి దర్శనం దొరకలేదు అని అడిగారు. ఈశ్వరమ్మతో సహా దాదాపు 12 మంది తమకు కృష్ణ దర్శనం కాలేదన్నారు. అప్పుడు స్వామి ఇసుకపై శిఖరాన్ని సమం చేసి వేలుతో దాని మీద ఒక బొమ్మ గీశారు. కృష్ణుడు ఇక్కడే ఉన్నాడే అంటూ స్వామి ఆ గీతల క్రింద నుంచి తలతలా మెరుస్తున్న 18 అంగుళాల ఎత్తు ఉన్న బంగారపు కృష్ణ విగ్రహాన్ని బయటికి తీశారు. ఆ విగ్రహం ఎంతో అందంగా ముచ్చటగా ఉంది. కృష్ణుని ఆభరణాలు కూడా భాగవతంలో వర్ణించినట్లుగా ఉన్నాయి. స్వామి ఆ బంగారపు విగ్రహాన్ని పూజ చేసుకోనటానికి నవనగర్ రాజమాతకు ప్రసాదించారు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునితో, పురుషోత్తమ, నీ జ్ఞానేశ్వర్య శక్తి బల వీర్య తేజో సంపన్నమైన వైష్ణవ రూపాన్ని చూడగోరుతున్నాను. నీ విశ్వరూపాన్ని చూడడానికి నేను అర్హుడనని భావిస్తే ఆ దివ్య రూపాన్ని చూపుమని అర్థిస్తున్నాను అని అంజలి ఘటించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అస్యమే పార్థరూపాని శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణకృతాని చ. ఓ పార్థ, అనేకములు నానా విధములను అప్రాకృతములను నీల పీతాది వర్ణములు గల నా రూపాలను దర్శించు. ద్వాదశాదిత్యులను, అష్టవసులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ కుమారులను, మరుదేవతలను, స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తును నా విశ్వరూపములో చూడుమని పలికాడు. ఆ విశ్వరూపము దివ్య పుష్పమణిమాల విభూషితము, దివ్య గంధానులిప్తము, అత్యంత ఆశ్చర్యమయము, దీప్తిమంత్రము, అపరిచ్ఛిన్నము, సర్వభూతాత్మకమునై అంతటా ముఖములు కనిపించసాగాయి. ఆ విశ్వరూపుని కాంతి అంతరిక్షంలో 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించే కాంతితో సమానంగా భాషించింది. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మునితో, అనేక బాహుధర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, అసంఖ్యాకములైన బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములతో సర్వత్రా అనంతమగు నీ రూపమే కనిపించుచున్నది. నీ విశ్వరూపానికి ఆది మధ్యాంతములు కనిపించటం లేదు. నీవు అనంత పరాక్రమవంతుడుగా సూర్యచంద్రులే నేత్రములుగా గలవానిగా సాక్షాత్కరిస్తున్నావు. ఓ మహాత్మా, భూనభోంతరాలలో సర్వదిక్కులు నీ యొక్కని చేతనే నిండిపోతున్నాయి. అద్భుతమును భయంకరమును అయిన నీ విశ్వరూపాన్ని గాంచి ముల్లోకాళ్ళు భయపడి చలించిపోతున్నాయి. ఈ యుద్ధానికి సన్నద్ధులైన వీరులంతా నీ లోపలకు ప్రవేశిస్తున్నారు. నేను భయంతో వ్యూహలచిత్తుడనవుతున్నాను. ప్రళయకాలాగ్ని బోలిన నీ ముఖంలో చూడడానికి నాకు భీతి కలుగుతున్నది. ఓ మహాత్మా, అనంత దేవదేవ, జగన్నివాస, నాకు నీ ప్రసన్న రూపము చూపించు. నీకు నమస్కరిస్తున్నాను. విరాట్ పురుష, నీవాది దేవుడవు, పురాణ పురుషుడవు, నీవు ఈ జగత్తుకు పరమ శరణ్యుడవు, జ్ఞాతవు, జ్ఞేయము నీవే, నీవే పరమపదమవు, నీవు విశ్వవ్యాపకుడవు. నీకు వేల నమస్కారములు, మరల నమస్కారములు. నీవు సర్వాంతర్యామివి, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకు నీవే తండ్రివి, నీవే ఆరాధ్యుడవు, నీవే గురుడవు, నీవే అత్యధికుడవు. దేవదేవ, జగదాధార, నీ విశ్వరూపమును చూచి నా మనస్సు అలజడి పొందుతున్నది. నా యందు ప్రసన్నుడవై నీ పూర్వరూపము చూపించు అని పలికాడు. అంతటి కృష్ణ పరమాత్ముడు, అర్జున, నేను నీ యందు ప్రసన్నుడనై నీకు నా యోగమహిమ వల్ల సర్వోత్కృష్టము, తేజోమయము, అనంతము, అద్యమును అయిన విశ్వరూపమును చూపించాను. భయంకరమైన నా ఈ రూపాన్ని చూసి దిగులు చెందకు, దిగ్భ్రమ నొందకు, భయము వదిలి నా ఈ ప్రసన్న రూపాన్ని దర్శించు అని తన నిజ రూపాన్ని కనపరిచి భయభ్రాంతుడైన అర్జునుణ్ణి ఊరడించాడు. బెంగళూరులో వైట్ ఫీల్డ్లో వేసవిలో శ్రీ సత్యసాయి బాబా వారు
వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు, ప్రముఖులు, విద్యావేత్తలు వచ్చారు. ప్రతిరోజు నగర సంకీర్తనం, ఓంకారోచ్చనం, ధ్యానం, స్వామి సందర్శనం, భజనలు, సాయంత్రం ప్రముఖుల ఉపన్యాసాలు, స్వామి దివ్య సందేశం, ఇలా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఒకరోజు ఉదయం స్వామి భక్తుల మధ్యకు వచ్చి దర్శన భాగ్యం ప్రసాదిస్తున్నారు. అక్కడ కూర్చొని ఉన్న ఒక విదేశీ భక్తుడు సాయిరాం 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 అని నిదానంగా స్వామిని ఆర్తితో పిలువసాగాడు. స్వామి దగ్గరికి వచ్చి ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ భక్తుడు ఒక విచిత్రమైన కోరిక కోరాడు. దివ్యశక్తి సంభరితమైన స్వామి నిరంతర ఆనంద సముద్రంలో తెలియాడుతుంటాడని అతడు భావించాడు. అది మనసులో ఉంచుకొని అతడు స్వామితో, స్వామి, ఒక్క 10 నిమిషాలు మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి, అది ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది అని అడిగాడు. స్వామి ఆశ్చర్యంగా ఆ అన్నారు. అప్పుడు ఆ భక్తుడు మరలా, అవును స్వామి, మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి కొన్ని నిమిషములు అని అడిగాడు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. మరి ఆ భక్తునికి స్వామివారి మానసిక పరిస్థితిని ఎలా ప్రసాదించాడో వచ్చే వారం కనుక్కుందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.